Guys, వెల్కమ్ టు డే 8 ఆఫ్ అవర్ సౌత్ ఇండియా ట్రిప్. సో నైట్ మేము ఇక్కడ రామేశ్వరంలో స్టే చేసాము. నిన్న సాటర్డే సండే అవ్వడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అండ్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ అయినాయి. ఇక్కడ సాటర్డే సండే హోటల్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉంటాయంట. సో అందరూ అప్పుడే క్రౌడ్ వస్తారు కాబట్టి. సో అది మాకు తెలీదు, మేము జస్ట్ నార్మల్గా వచ్చాము. బట్ ఏంటంటే నార్మల్ డేస్లో వస్తే కనుక హోటల్ రూమ్స్ అనేవి అరౌండ్ 1000 కంటే తక్కువ ఉంటాయంట. బట్ సాటర్డే సండే వస్తే మాత్రం కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే 6:45 అయిందండి. మేము ధనుష్కోడికి స్టార్ట్ అయ్యాము. ధనుష్కోడి చూసుకొని అక్కడ నుంచి మదురై వెళ్తాము. మదురైలో టైం చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చెయ్యాలి. సో మావన్నీ అయితే ఇన్స్టెంట్ ప్లాన్స్. యాక్చువల్లీ అయితే మా నెక్స్ట్ ప్లాన్ అయితే శ్రీరంగం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుంది, టెంపుల్ టైమింగ్స్, వాటన్నిటిని బట్టి అప్పటికప్పుడు మా ప్లాన్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నా సరే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో ఒకటి మారిపోతుంది. సో ఈరోజైతే మదురై అయితే అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ చూసుకొని అక్కడ స్టే చేయాలా లేకపోతే శ్రీరంగం వెళ్ళిపోవాలా అనేది నెక్స్ట్ ప్లాన్ చేయాలి. ఓకే, రామేశ్వరం నుంచి ధనుష్కోటి అరౌండ్ 17 కిలోమీటర్స్ అండి. రోడ్ అనేది చాలా బాగుంటుంది. మేము నిన్న యాక్చువల్గా వచ్చాము, కానీ 5 తర్వాత దీనికి ఎంట్రన్స్ లేదన్నారు. ఏంటా అని చెప్పి రూమ్కి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇక్కడ పాస్ట్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. నైట్ టైం జనాలకి ఆ అరుపులు అన్నీ వినబడుతూ నైటే ఊరంతా ఖాళీ చేసేస్తారంట. ఈవెన్ పోలీసులు కూడా వెళ్ళొద్దనే చెప్పారు. అండ్ ఇక్కడ ధనుష్కోటికి వచ్చిన తర్వాత కూడా బీచ్ కూడా చాలా డేంజరస్ అంటే ఏ మినిట్లో ఎలా ఉంటుందో ఎలా ఫ్లో ఉంటుందో తెలియదు. అక్కడ ఆటో డ్రైవర్స్ కూడా ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు. మేము బేబీతో ఉన్నాం కాబట్టి ఇంకా కేర్ఫుల్గా అయితే ఉన్నామండి. బట్ వ్యూ అనేది అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ నుంచి రామసేతుకి చూడడానికి ఇంకొక ఐలాండ్ ఉంటుంది, అది బై బోట్లో వెళ్ళాలి. అది రామసేతు వే అయితే మునిగిపోయిందంటండి, ఇప్పుడు ఏం కనబడదు. బట్ ఇక్కడ నుంచి ఏదైతే ఐలాండ్ ఉందో అక్కడికి వెళ్తే ఇంకా ఒరిజినల్ రామసేతు స్టోన్ కూడా అక్కడ ఉంటుంది. మనం దాన్ని ఫిజికల్గా కూడా టచ్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలా టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. రోడ్ అనేది అయితే చాలా బాగుంది. బోత్ సైడ్స్ ఓషన్, మధ్యలో రోడ్డు. ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే 44 అండి. ఇది రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. రోడ్ కూడా చాలా బాగుంటుందండి. మనకి వెళ్ళే దారిలో కోదండరాముడు ఆలయం కనబడుతుందండి. ఇక్కడ ఏంటంటే రాముడు విభీషణుడు అంటే రావణాసుడు తమ్ముడు ఈ పట్టాభిషేకం చేసిన స్థలం అండి. యుద్ధం గెలిచిన తర్వాత విభీషణుడికి ఫస్ట్ పట్టాభిషేకం ఇక్కడే చేశారు. దాని తర్వాత లంకలో మళ్ళీ పట్టాభిషేకం జరిగింది విభీషణుడికి. రామేశ్వరం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మదురై స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే 3 hours జర్నీ. మధ్యలో లంచ్కి ఆగి అక్కడ నుంచి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4 ఎస్టిమేషన్ వేస్తున్నాము. యాక్చువల్లీ 4కి ఓపెన్ చేస్తారు టెంపుల్, 4 to 7. సో వెళ్ళగానే అక్కడ సిచ్యువేషన్ని చూసుకొని ఒకవేళ అక్కడ త్వరగా అయిపోతే అక్కడ నుంచి శ్రీరంగం వెళ్ళాలి అనేది మా ప్లాన్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఎలా ఉంటారో మనకు తెలియదు. అండ్ ఈ లోపల ఎక్స్ట్రా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుందో ఏమో మనకి అయితే ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు అయితే ఇది ప్లాన్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది పంబన్ బ్రిడ్జ్ అండి. నిన్న వెళ్ళినప్పుడు కూడా మనం దీన్నే క్రాస్ చేసి వెళ్ళాం, బట్ అంత నిన్న టైం స్పెండ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఆన్ ఓషన్ ఇన్ ఏషియా అండి. అరౌండ్ 2.5 kilometers ఉంటుందండి ఈ బ్రిడ్జ్. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు స్టోన్స్ కూడా క్లియర్గా కనబడతాయి. బ్లూ ఓషన్, అక్కడ షిప్పింగ్ హార్బర్ ఉంది. ఇవన్నీ షిప్పింగ్ బోట్స్ అండి. వ్యూ అయితే చాలా బాగుంది.
ఈవెన్ లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. టైం ఈవినింగ్ 4 అయ్యింది. మేము మదురై అయితే చేరుకున్నాము. ఇప్పుడు గుడి అయితే ఓపెన్ చేశారంట. సో లోపలికి ఫోన్స్ వాచెస్ ఏమీ అలౌ లేదు. ఇప్పుడు లాకర్లో ఫోన్ పెట్టేసి దర్శనం చేసుకుని రావాలి. సో క్రౌడ్ అయితే కొంచెం నార్మల్గా ఉన్నారు, ఎక్కువ ఏం లేరు. సో చూడాలి టైం ఎంత పడుతుందో. ఇక్కడ కనుక్కుంటే 1 అవర్ పడుతుంది దర్శనానికి అని చెప్పారు. సో లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటో చూడాలి. బయట నుంచి చూస్తే జనాలు లేరు అనుకున్నాం, కానీ లోపలికి వెళ్తే చాలా క్రౌడీ ఉందండి. అండ్ లైన్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఈవెన్ మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా మాకు టైం ఎక్కువే పట్టింది. అండ్ ఒకసారి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ వైబే డిఫరెంట్గా ఉంది. చాలా పెద్ద టెంపుల్ అండి. ఎటు నుంచి వెళ్తున్నామో ఎటు నుంచి వస్తున్నామో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మేము ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. బట్ టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా అందంగా ఉందండి. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. మెయిన్ ఏంటంటే అండి, టెంపుల్లో రెనోవేషన్స్ వర్క్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అలా దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాం మేము. క్వార్టర్ టు 7 అయ్యిందండి టైము. సో మాకైతే మదురైలో దర్శనం అయిపోయింది. మేము ఇప్పుడు శ్రీరంగంకి స్టార్ట్ అయ్యాము. శ్రీరంగంకి ఇక్కడ నుంచి 2 hours జర్నీ చూపిస్తుంది, కానీ యాక్చువల్లీ 9కి క్లోజ్ అంట టెంపుల్. సో మ్యాక్సిమం 8:30 కల్లా రీచ్ అయిపోతామని అనుకుంటున్నాము. బట్ చూడాలి నెక్స్ట్ టైం. యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, అందుకనే కొంచెం టైం పట్టిందండి. ఇక్కడ అరౌండ్ 2 hours అయితే దర్శనానికి టైం పడుతుంది. 100 రూపీస్ టికెట్ అయితే 2 hours పడుతుంది. ఇంకా జనరల్ దర్శనం అయితే ఇంకా టైం పడుతుంది. సో లెట్స్ సీ. టైం 8:30 అయింది. మేము రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము, కానీ ఇప్పుడు అక్కడ ఎంట్రన్స్ ఉంటుందో లేదో ఏంటో సబ్జెక్ట్ తెలీదు. ఇంకా తెలుస్తుంది, చూడాలి ఏం చేయాలని. ఒకవేళ ఇక్కడ దర్శనం అయిపోతే కనుక నైట్ తంజావూరు స్టే తీసుకొని రేపు మార్నింగ్ తంజావూరు చూసుకొని నెక్స్ట్ ప్లాన్ చేయాలి. సో మాకు ఎంట్రన్స్లోనే గజరాజు దర్శనం ఇచ్చారండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దదండి. మేము నైట్ టైం వెళ్ళడం మూలాన్ని కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, కానీ చాలా పెద్దది. 2 కళ్ళు అయితే సరిపోయి ఎప్పుడు చెప్పినట్టే. తమిళనాడులో టెంపుల్స్ అనేది కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి టెంపుల్స్ అనేది. మొత్తం ఈ టెంపుల్ కూడా 4 సైడ్ ఎంట్రన్స్ ఉంటాయండి. 4 సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. మేము వెళ్ళింది నార్త్ వే. దీంట్లో ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉంటారు. మెయిన్ వే కూడా ఉంది అటు సైడ్, అక్కడ కొంచెం క్రౌడీ ఉంటుంది. రోడ్ కూడా బాగుంటుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేప్పటికి అరౌండ్ 9 అయ్యిందండి. 9కే టౌన్ అంతా క్లోజ్ అయిపోయింది, అన్ని షాప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. అలా టిఫిన్ చేసుకుని తంజావూరు రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మేము తంజావూరు రీచ్ అవ్వడానికి అరౌండ్ 11 PM అయ్యిందండి. అండ్ దట్స్ ద డే గైస్. బాయ్ బాయ్.